అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? బాగా ప్రిపేర్ అవ్వండి. డే 18 టు డూ లిస్ట్ ఫర్ ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ 2025. ఈరోజు సండే కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కూడా రివిజనే ఉంటుంది. మెడిటేషన్ అయితే ఖచ్చితంగా చేయండి. దాంతోపాటు వాక్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ బ్రేక్ టైంలో. అండ్ టేబుల్ స్క్వేర్స్ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్గా. అండ్ ఎడిటోరియల్ వీక్లీ వొకాబ్ రివిజన్ చేయండి. గ్రామర్ కూడా ఇన్ని రోజులు ఈ వీక్లో చదివినవన్నీ కూడా రివిజన్ చేయండి. కరెంట్ అఫైర్స్ కూడా 28 ఏప్రిల్ టు 3 మే పీడిఎఫ్స్ అనేవి అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. దాంతోపాటు బేసిక్స్ కాంటెంట్ రీజనింగ్ కూడా స్టార్ట్ చేశాను, అది కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ రీడింగ్ కాంప్రెషన్ పారాజంబుల్ కూడా రివిజన్ చేయండి. కాంట్ రీజనింగ్ సెక్షనల్ మార్క్స్ రాయండి. బిగినర్స్ అయితే, రిపీటర్స్ అయితే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాయండి. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లో కూడా అనాలిసిస్ చేయండి. రాంగ్ క్వశ్చన్స్ ఫస్ట్ ఏంటి, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ రాంగ్ వస్తుంది అనేసి. అండ్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కంపల్సరీ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎలా ప్రిపరేషన్ జరుగుతుంది అనేది మన మాక్ టెస్ట్లోనే మనకు తెలుస్తుంది. మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నామో, ఎక్కడ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా ఎవ్రీ సండే మనం రెగ్యులర్గా చదవడం, రివిజన్ చేసుకోవాలి. మళ్ళీ ఫైనల్లో మనకు ప్రాబ్లం అవుతుంది, ఒకేసారి చదవాలంటే కష్టంగా అనిపిస్తుంది. సో బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా చదవండి. రివిజన్ కూడా మనం డైలీ క్విజ్ చేస్తున్నాం కదా అన్అకాడమీలో అభిజిత్ సార్ది, అది రివిజన్ చేసుకోండి. అనాలిసిస్ కూడా చేసుకోండి. ప్రిపరేషన్తో పాటు మనకంటూ కొంత టైం స్పెండ్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ ఫర్ అవర్ fun time or relaxation or ourselves. So give some time to yourself and spend on that which you want to do, anything which gives relaxation to you. Thank you for watching. Do subscribe for more videos. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.